రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చిన్న అభియోగం వచ్చింది. వివాదాస్పదగా కొన్ని వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి. దాని గురించి మన దగ్గర దేవాలయ చైర్మన్ అత్తిరాల సురేష్ ఉన్నారు. అతను అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం. ఈ గుడి పట్ల మీరు చైర్మన్ బాధ్యతలు తీసుకున్నప్పుడు దానికి కొన్ని రకాల అభియోగాలు తలెత్తుతున్నాయి. దానికి మీరు చెప్పే సమాధానం ఏమైనా ఉందా? అందరికి నమస్కారం. ఈడ మేడం గారు, మా అమ్మగారైన ప్రశాంతమ్మ గారు నన్ను చైర్మన్గా నియమించిన కాడి నుంచి గుడి ఇంతకుముందు ఏ విధంగా ఉండింది అనేది ప్రతి ఒక్క భక్తుడికి తెలుసు. నేను వచ్చిన తర్వాత గుడి ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ విధంగా నలుగురిని కలుపుకొని డెవలప్మెంట్కి ఏ విధంగా తీసుకొని పోవాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరిని కలుపుకొని వచ్చే భక్తులకి వసతులు ఏ విధంగా చూపించాలా, ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి, అవి ప్రతి ఒక్కటి నేను అమ్ముడుండి పర్యవేక్షిస్తా. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్తీక మాసంలో భక్తులు చాలా మందిగా శివాలయానికి వస్తుంటారు. మీకు అందరూ తెలిసిన విషయమే. వచ్చే కుళాయి వాటర్ కానీ, బయట బాత్రూములు కానీ, బీచ్ దగ్గర వచ్చే భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి వసతులు చూపిస్తూ వచ్చేలేక గుడికి లైటింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చీకట్లో గుడి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఆ ఇలుతురులోకి వచ్చే ఇబ్బంది లేకుండా ఇలుతురుని ల్యాంపులు తీసుకొచ్చి బిగియటం కానీ, మంచి ప్రోగ్రాలు స్వచ్ఛ భారత్ లాగా గుడి చుట్టూ పరిశుభ్రత కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మా మేడం ఆశీస్సులతో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే కావాలని గిట్టని రాజకీయం చేస్తూ ఏడ గుడి అభివృద్ధి చెందుతుంది, వీళ్ళ వల్ల వీళ్ళు వచ్చిన తర్వాత గుడి వినాలే విధంగా అభివృద్ధి చెందుతుందని అసూయతో కావాలని ఇష్యూ చేస్తూ దీన్ని పుష్టపరుస్తారు తప్ప ఇంకొకటి అయితే కాదు. కావాల్సి ఉంటే నేను ఒకటే చెప్తున్నా, మిత్రులకి నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వచ్చే భక్తుల్ని కనుక్కోండి. ఏదన్నా మా పొరపాటు ఉంటే మీ సమక్షంలో. ఈ గుడిలో మీరు ఎవరో భక్తుల మీద చేసుకున్నట్టుగా కొన్ని వీడియోలు విడుదలయ్యాయి. దాని గురించి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? ఖచ్చితంగా చెప్తాం. దాన్ని ఏ విధంగా అంటే మేము కార్తీక మాసం 19వ తేదీ మేడం తీసుకుని రావాలని చెప్పి మేము పాలక మండలం వాళ్ళని అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలో ప్రోగ్రాం, వచ్చే భక్తులు వేల మందికి వస్తారు, ప్రోగ్రాం ఏ విధంగా హైప్ చేయాలా, ఏ విధంగా భక్తులకి వసతులు ఎట్లా చూపించాలని దాన్ని మాట్లాడుకుంటూ ఉండే సందర్భంలో అతను ఒట్లిపేసి ఓలీ కట్టర్ అండర్ మీద ఉన్నాడు ఉండి అతను లేడీస్ కాలు కడుక్కునే ప్రదేశంలో ఫుల్లుగా తాగేసి స్నానాలు చేసి లేడీస్ కాలు కడుక్కునే ప్రదేశంలో స్నానానికి వచ్చారు. అది చూసిన వాచ్మెన్, అయ్యా ఈడ కాదు బయట బాత్రూమ్లు ఉన్నాయి, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, బయట బాత్రూమ్లు ఉన్నాయి, ఆడ పోయి స్నానం చేయి, ఈడ లేడీస్ శుక్రవారం ఎలా జనాభా వస్తూ ఉంటారు, ఎటువంటి ఈడ ఇబ్బంది లేకుండా నువ్వు చూసి నీ అవతారం బాగాలేదు తాగున్నావు అని చెప్పి వాచ్మెన్ మాట్లాడటం అతను చేసిన తప్పు. దాన్ని అతని మీద దాడి చేస్తున్నప్పుడు ఏంద్ర గలబా అని చెప్పి మేము రావడం జరిగిన సమక్షంలో వాచ్మెన్ అతని మీద దాడి చేస్తాడు. ఏం పద్ధతి అయినా ఇది, నువ్వు బయటకు భక్తులకి అందరికి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి నేను చెప్పే ప్రయత్నంలో అతను దాడి చేస్తా, దూషిస్తా, చెప్పుకోలేని మాటలు ఏం అని చెప్పి అతను చేసిన చెప్పుకోలేని నేను ఇదిగా ఉంటాను. ఎందుకంటే నేను చైర్మన్ హోదాలో అతను చేసిన చేష్టలు నిజంగా ఇంకొకరు ఎవరన్నా కానీ చాలా బాధాకరం. అలాంటి ప్రదేశంలో అతన్ని మేము బయటకు పోమంటూ మేము చేసిన తప్పు. అతను వినకుండా గొడవ చేస్తున్న సమయంలో నేను ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నా. చేసేటప్పుడు అతను నా మీద నేను ఫోన్ పట్టుకోన్నానని చెప్పి నా మీద ఫోన్ తీసుకొని నా సొక్కా పట్టుకుని నన్ను దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఉన్న భక్తులందరూ అతనికి రేశుద్ధి చేశారు తప్ప ఇంకోటి అయితే కాదు. దాన్ని కావాలని రాజకీయం చేసి దాని ఉండే ఒక్క బిట్టు 1:40 నిమిషాలు జరిగిన గొడవలో 2 నిమిషాలు బిట్టు తప్ప మేము ఒకటే కోరుకుంటున్నాం, తీసినోడు ఎవరైనా ఉంటే అయ్యా మీరు ఆ వీడియో మొత్తం బయట పెట్టండి, సమాజానికి నిజంలో తెలియజేయండి. అంతేగాని ఈ అబద్ధ ప్రచారాలు చేసి మన గుడి పవిత్రత తగ్గివ్వకండి. అతన్ని చేసిన వస్తు పని వదిలేసి గుడికి చెడ్డపేరు విధంగా మీరు ఈ విధంగా చేసి నేను వచ్చిన తర్వాత ఏదన్నా సమస్య ఉంటే నాకు చెప్పండి, ప్రతి సమస్యని తీరుస్తున్నాడు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అమ్మి నుండి పర్యవేక్షిస్తున్నా. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుడి యాజమాన్యం కూడా భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొడుతున్నారు అంటున్నారు. దాని మీద మీరేమన్నా చెప్తారు? ఇదే రాజకీయం చేసే దుష్టప్రచారం తప్ప ఇక్కడ వచ్చే భక్తులు ప్రతి ఒక్కరిని మీ సమక్షంలోనే మీడియా మిత్రుల సమక్షంలోనే నేను అడుగుతున్నా, అయ్యా నేను ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు మీ విలేకరులు మీరందరూ ఉన్నారు, మీరందరూ వచ్చేసి భక్తులను విచారించండి. నేను చేసిన తప్పు ఏమైనా ఉందా, నేను గుడికి అభివృద్ధి చేయటం నేను చేసిన పాపమా, మీ మనసాక్షికి వదిలేస్తున్నాను. నేను చివరిగా భక్తులకి గుడికి మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారు? అసలు నిన్న జరిగిన సంఘటన దయచేసి రామతీర్థం శివాలయం కామాక్షి సమేత రామలింగ స్వామి దేవాలయంలో మనం ఇంట్లో ఏ విధంగా ఉన్నా చెల్లుబాటు అవుతుంది. గుడికి వచ్చేలా పవిత్రత కాపాడుకోవాలి. మనం
మనం పెంచిన విధానంలో మనం ఉండే సాంప్రదాయాల్లో గుడి కాడికి వచ్చేలాగే మన పవిత్రత కాపాడుకొని వచ్చే మన భక్తి శ్రద్ధలతో దేవుడిని దర్శనం చేసుకోవాలి. కానీ ఫుల్గా దాగొచ్చేసి గొడవలు పెట్టుకొని న్యూసెస్ తెచ్చి దాన్ని రాజకీయం చేసి దాన్ని రచ్చరచ్చ చేయొద్దని దయచేసి మీడియా ముఖంగా అందరిని తెలియపరుస్తారు. ఒక చైర్మన్గా మీరు గుడికి ఏ పనులు చేయాలనుకుంటున్నారు, ఏ అభివృద్ధి గుడికి చేయాలనుకుంటున్నారు? మేడం నాకు ఇచ్చిన అవకాశాన్ని ఆ భగవంతుడి సంకల్పంతో ఇక్కడ కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపం ముందు వచ్చే భక్తులు కానీ కళ్యాణం కానీ వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఇబ్బంది పడుతున్నారు. మేడం సమక్షంలో మేడం ద్వారా తీసుకొచ్చి మేడం కార్తీక దీపోత్సవం ఆకాశ దీపోత్సవానికి తీసుకొచ్చి మేడం ద్వారా ఆరుటయం ఇక్కడ రేకుల షెడ్డు ఇలాంటి బాత్రూమ్లు ఇబ్బంది పడదు. వచ్చే భక్తులకి ఉండే బాత్రూమ్లు సరిపోవటంలా అదే ఇంకొక 20 బాత్రూమ్లు షెడ్ చేసి లేడీస్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మేము మౌన సాక్షిగా కోరుకుంటున్నాం. ఆ అభివృద్ధి పరంగా మేము ముందుకు నడుస్తామని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.